పాకిస్తాన్ మళ్ళీ పాతపాడే పాడుతుంది. పాకిస్తాన్ అని కాకుండా ఫేకిస్తాన్ అని పెట్టుకుని ఉంటే వాళ్ళకి కరెక్ట్గా సరిపోయేది. మరి లేకపోతే ఏంటి భయ్యా, ఎన్ని కబుర్లు చెప్పేశారు. యుద్ధం గెలిచేసాం, అడంపూర్ ఎయిర్ బేస్ ధ్వంసం చేశాం, S-400 డిఫెన్స్ సిస్టమ్ నేల కూల్చేసాం అని మీడియా ముందుకొచ్చి పచ్చి అబద్ధాలు. మరీ ఈ రేంజ్లోనా? JF-17 థండర్ మిసైల్స్తో దాడి చేసేసారంట. ఇండియా రక్షణ వ్యవస్థ కూలిపోయిందంట. నిజంగా అంత ఘోరమే జరిగితే మనం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాం? దానికి డబుల్ త్రిబుల్ తిరిగి ఇచ్చామా ఏంటి? సరే, పాకిస్తాన్ ఇంతలా ఫేక్ చేశాక ఏం జరిగిందో తెలుసా? మన దేశ ప్రధాని నేరుగా అడంపూర్కి వెళ్ళారు. భారత వైమానిక దళం సైనికులతో మాట్లాడారు. ఫేక్ న్యూస్తో యుద్ధాలు గెలవలేరు. అడంపూర్ను కూల్ చేయడం, S-400 నేలమట్టం చేయడం కాదు, కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. ఇది నయా భారత్. నిజాన్ని చూపిస్తాం, ఎదురుదాడి చేస్తాం. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రోజులు పోయాయి. ఒక చెంప మీద కొడితే దవడలు దన్ అంటాయి. ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నిజం మీ చేతుల్లో ఉంది. ఈ రీల్ని షేర్ చేయండి, మరొకరికి నిజాన్ని చూపించండి. ఇదంతా సరే కానీ మనం చేసిన అటాక్స్కు పాకిస్తాన్ కింద కదులుతుందంట కదా. అదేనండి, వరుసగా పాకిస్తాన్కి ఎర్త్క్వేక్స్ వస్తున్నాయంట. రేడియేషన్ స్ప్రెడ్ అవుతుందని న్యూస్లు వస్తున్నాయి. ఫస్ట్ దాని సంగతి చూసుకోమనండి. వారు గెలిచేసామని ఫేక్ సంబరాలు చేసుకుని చాలు.